ఈరోజు 2 చెట్ల గురించి మాట్లాడుకుందాం. ఒకటి అంజీర్ అండి. ఇది మొక్క సేమ్ మేడికాయలకి ఎలా వస్తాయో అలాగే సేమ్ దీనికి కూడా వస్తాయి. మీకు ఇవి ప్రాసెస్ అయిపోయినవి మనకి మార్కెట్లో అమ్ముతారు. ఇలా దండ కింద గుచ్చి చాలా రేటెడ్ ఇవి. 500 600 ఉంటుంది పావు కేజీ. అయితే ప్రాసెస్ అవ్వని ఏవైతే ఉంటాయో అవే చాలా పోషకాలు ఉంటాయి వాటిల్లో. అంటే అందులో పాకలను ఉడికించడం అలాంటివి చేస్తారు కాబట్టి అది షుగర్ పేషెంట్లకి వాళ్ళకి కూడా మంచిది కాదు. కాబట్టి ఇవి డైరెక్ట్ పళ్ళు తీసుకోవడానికి మనం ఈజీగా మిద్దె తోటలో పెంచుకోవడానికి అనువైన మొక్కల్లో పండ్ల మొక్కల్లో ఇది ఒకటి. ప్లస్ దీనికి సీజన్ ఆన్ సీజన్ అనేది ఉండదు. మంచిగా పళ్ళు ఉంటూనే ఉంటాయి. మీరు దీన్ని ఒక మొక్క తెచ్చుకుని పెట్టుకుంటే మీకు కనీసం వారానికి ఒక పండు ఇస్తుంది. చూసారా, ఇలా వరుసగా వస్తూనే ఉన్నాయి. ఆకుకి ఒక కాయ మేడికాయలాగే సేమ్ వస్తుంది. రుచి కూడా బాగుంటుంది. ఇది కొంచెం ఎర్రబడిన తర్వాత బాగుంటుంది పండు. ఇంకా రెండో చెట్టుకు వచ్చేటప్పటికి ఇది బుష్ వెరైటీ పింక్ మినీ వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్ పెద్దది చిన్నది రెండు ఉన్నాయి నా దగ్గర. పింక్ కలర్ రెండును. పెద్దది మామూలుగా సెట్ అయిపోతుంది, మనం కుండీల్లో పెంచుకోవచ్చు, పర్వాలేదు ప్రూనింగ్ చేసుకుంటూ. ఇదైతే అసలు ఇంక సెట్ అవ్వదు. ఇది ఇలా బుషీగా కొద్దిగానే పెరుగుతుంది. ఇది 3 ఏళ్ళ నుంచి మాకు ఏడాదికి ఒకసారి కాపిస్తుంది. కాకపోతే ఇది చూడండి, ఇప్పుడు చిగురు వస్తుంది కదా, ఇంచుమించుగా ఇంకా ఈ వారం 10 రోజుల్లో పూత వచ్చేస్తుంది. ప్రతి వేసవకాలంలోనూ ఖచ్చితంగా పళ్ళు ఇస్తుంది. ఇది ఇంచుమించుగా అంగుళన్నరే ఉంటాయి పళ్ళు, కానీ గుత్తులుగా కాస్తుంది. నేను కాసిన తర్వాత ఒక వీడియో పెడతాను. బాగుంటుంది, తీయగా ఉంటుంది తినడానికి. ఇది మామూలుగా వాటర్ యాపిల్ ఉన్నట్టుగానే ఉండి చిన్న సైజులో పింక్ రెడ్ కలిసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకు కలర్ ఎలా ఉంది చూడండి, ఇంచుమించుగా పడిన తర్వాత అదే కలర్లో ఉంటుంది పండుది. సరే, అంజీర్కి హిమోగ్లోబిన్ చాలా చక్కగా పెరుగుతుంది. అంజీర్ పళ్ళకి బెనిఫిట్ అంటే హెల్త్ బెనిఫిట్. రక్తం మామూలుగా ఆడవాళ్ళకి 12%, మగవాళ్ళకి 13% ఉండాలని అది చెప్తారు వాళ్ళు పర్సంటేజ్. అలా 8-7% ఉంటే కనుక విపరీతమైన చలి, అనారోగ్యాలు వస్తాయి. అంచేత ఆ రక్తహీనత ఉన్నవాళ్ళు ఈ